హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దాదాపు 6 ఏళ్ల కిందట ఇండియాను ఊపేసిన పెగసస్ స్పైవేర్ గుర్తుందిగా. ఈ మాయదారి సాఫ్ట్వేర్లతోనే కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, చివరికి జర్నలిస్టుల ఫోన్లు సైతం హ్యాక్ అయినట్టు సందేహాలు వచ్చాయి. రాజకీయ శత్రువులపై నిఘా కోసం వాడిన ఒక సైబర్ ఆయుధం అది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టింది కూడా. ఇప్పుడు తెలంగాణలో కూడా ఫోన్లపై అటువంటి రహస్య నిఘా నేత్రమే రాజకీయ పార్టీల ఉనికిని, నైతికతను ప్రశ్నిస్తోంది. ఏమిటది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణను ఊపేస్తోన్న అవినీతి కేసులు 6 డజనుకు పైగానే ఉన్నాయి. మేడిగడ్డ బరాజుకు పగుళ్లివ్వడంతో స్టార్ట్ అయిన కాళేశ్వరం కరప్షన్ కేసులో మెయిన్ టార్గెట్ కేసీఆర్. ఫార్ములా ఈ రేసింగ్ కోసం నిధుల మళ్లింపు కేసులో కేటీఆర్ లక్ష్యంగా దర్యాప్తు టాప్ గేర్లో నడుస్తోంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే అపోజిషన్ పార్టీని పూర్తిగా కార్నర్ చేసేస్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్. గులాబీ పార్టీ పటాల మొత్తానికి చుట్టుకుంటోంది ఈ ట్యాపింగ్ వచ్చు. సీజన్కోసారి తల పైకెత్తి చూస్తోన్న ఈ కేసు ఇప్పుడైతే కొత్త టర్న్ తీసుకుంటోంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్పై ఉన్న రొటీన్ సందేహాల్ని మించి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాయి. పాయింట్ నెంబర్ 1, ట్యాపింగ్ అనేది నేరం కాదు కాదు కాదు. ట్యాపింగ్ అనేది నేరం కాదు. ట్యాపింగ్ అనేది దేశ భద్రత కోసం చట్టబద్ధంగా కేవలం పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ గోప్యంగా చేసే పని. పాయింట్ నెంబర్ 2, పార్లమెంట్లో మన్మోహనే చెప్పారు. ఆనాటి ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారే ట్యాపింగ్ చేయొచ్చు, చేస్తేనే ఈ దేశంలో నేరాలు ఆగుతాయి, దేశ భద్రత రక్షించబడుతుంది అని చెప్తుంది. పాయింట్ నెంబర్ 3, రేవంత్ రెడ్డి సర్టిఫై చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ దగ్గరగా ట్యాపింగ్ జరుగుతుంది అని వారే ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమే అంటున్న అపోజిషన్ పాయింట్లకు రూలింగ్ పార్టీ నుంచి సింగిల్ స్ట్రోక్ తో ఒకే ఒక కౌంటర్. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అత్యంత పెద్ద నేరం. ప్రజాస్వామ్యం తిన్నోడు ప్రజాపోట నిలబడాల్సిందే. టెలిగ్రాఫిక్ చట్టాన్ని పరిపూర్ణంగా గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అవే హైపోథెటికల్ క్వశ్చన్స్, అంతే క్లియర్ ఆన్సర్స్. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కొత్త చిక్కుముళ్ళు. బీఆర్ఎస్ టాప్ లీడర్లు హరీష్ రావు, కేటీఆర్ సిట్ ఎదుట ఇంట్రాగేషన్ కు హాజరవడంతో ట్యాపింగ్ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. డైవర్షన్ కోసమే ప్రభుత్వం ట్యాపింగ్ డొంక మళ్లీ కదిలించింది అంటూ కౌంటర్లు పడిపోతున్నాయి. రేవంత్ సర్కార్ కూడా డిఫెన్స్ గేమ్ గట్టిగానే ఆడుతోంది. ఎవరిని కాపాడడం కోసం ఈ సాగతీత అని కమలం పార్టీ నిలదీస్తోంది. సిట్ నోటీసులు పంపుతుంది ప్రేమ లేక భయపడతాం అనుకుంటున్నావా? వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి, వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్ వేయాలి. కేవలం విచారణతోనే 2 సంవత్సరాలుగా డ్రామా నడుస్తుంది. మీరు తప్పు చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ లో మీరు తప్పు చేసి ఉన్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ నేరం అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తోంది రూలింగ్ పార్టీ. బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ అనేది విచ్చలవిడిగా సాగిందని 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకంగా 618 మంది ఫోన్లు ట్యాప్ చేసి రహస్యంగా సంభాషణల్ని విన్నారని తీవ్ర అభియోగాలు మోపింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి సీరియస్ గా విచారిస్తోంది. రాజకీయ వ్యతిరేకులపై నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్ అవకాశాన్ని వాడుకుందని, ఇందుకోసమే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాటు చేసి జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు కూడా విన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే కోణంలో 2024 మార్చిలో మొదలైన విచారణ అప్పట్లో హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేసి సంచలనాలకు తెరతీసింది. 2024 మార్చి 10 డీఎస్పీ ప్రణీత్ రావుపై కంప్లైంట్. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని, ఆధారాల్ని ధ్వంసం చేశారని డీఎస్పీ ప్రణీత్ రావుపై అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు చేయడంతో కేసును టేకప్ చేసి విచారణ షురూ చేసింది సిట్. అదే నెలలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ అరెస్ట్ ప్రణీత్ రావుది. 2024 జూన్ 8 సీన్లోకి ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు. మాజీ ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావును కింగ్ పిన్ గా భావిస్తూ మరికొందరు అధికారులపై కూడా ఫోకస్ చేసింది సిట్. ఎవరు చెప్తే ఫోన్లు ట్యాప్ చేశారని ఆరా తీసింది. 2025 అక్టోబర్ 14 సుప్రీంకోర్టు ఎంట్రీ. ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్, పాస్వర్డ్ సిట్ అప్పగించాలంటూ ప్రభాకర్ రావును ఆదేశించింది సుప్రీంకోర్టు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు స్వదేశానికి వచ్చాక విడతల వారీగా విచారించింది సిట్. 2026 జనవరి 4
నవీన్ రావుతో నయా ఎపిసోడ్. సిట్ పిలుపు మేరకు రెండోసారి విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు మరిన్ని వివరాలు బయటపెట్టేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగారని ఆయనే చెప్పారు. ఆ తర్వాత విషయం తెలిసిందే. జనవరి 20న మాజీ మంత్రి హరీష్ రావును, 23న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నోటీసులు ఇచ్చి పిలిపించి గంటల తరబడి విచారించింది సిట్. అరెస్టులు తప్పవన్న ఊహాగానాలు పెరగడంతో పొలిటికల్ వాయిస్ రైజ్ అయి ఫోన్ ట్యాపింగ్ పై కొత్త ఆర్గ్యుమెంట్లు పుట్టుకొచ్చేశాయి. ఫోన్ ట్యాపింగ్ రొచ్చు తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఎథికల్ వార్గా మారుతోంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం, తమ ప్రతిష్టను దిగజార్చడం కోసమే ఈ ట్యాపింగ్ కేసును కదిలించారన్న బీఆర్ఎస్ ఎలిగేషన్లు జనంలో కొత్త చర్చను లేవనెత్తాయి. మరి ట్యాపింగ్ తీగను తెగేదాకా లాగుతారా? దూకుడు తగ్గించి బ్రేక్ ఇస్తారా? సిట్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? అసలు ట్యాపింగ్ నేరమే కాదనే వాదనలో పస ఉన్నట్టా లేనట్టా? లాజిక్ నెంబర్ 1, ప్రభాకర్ రావు A1 ఎలా అయ్యారు? ఇదే ప్రభాకర్ రావు గారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారిగా రివార్డు ఇచ్చింది. మీరు ఆయన తీసుకొచ్చి A1గా చేశారు. ఇది ఏం న్యాయం అండి? నాకు అర్థం కాదు. లాజిక్ నెంబర్ 2, సజ్జన సిట్ చీఫ్ ఎలా అవుతారు? ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్ చీఫ్ ఎట్లయితారు అంటున్నాను నేను. అది పాయింట్. ఏ నైతిక హక్కుతో ఇవాళ 9 పోలీస్ స్టేషన్లో కేసులున్న సజ్జనార్ గారు సిట్ చీఫ్గా ఎట్లా నియమిస్తారు డీజీపీ గారు? లాజిక్ నెంబర్ 3, అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. లాజిక్ నెంబర్ 4, ట్యాపింగ్ కి పొలిటీషియన్స్ కి సంబంధం ఏంటి? ట్యాపింగ్కు పొలిటీషియన్స్ సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నాను నేను. 350 మంది విట్నెస్లను విచారించిన తర్వాత కూడా దీంట్లో పొలిటీషియన్స్ ఎవరు లేరు. పొలిటీషియన్స్కు యాక్సెస్ ఉండదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే చాలామంది సీనియర్ ఆఫీసర్లనే ఇంటెలిజెన్స్ గేట్ కూడా దాటినవారు. సగం మందికి ఎస్ఐబి ఆఫీస్ ఎక్కడ ఉంటో తెలియదు, ఇంటెలిజెన్స్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో తెలియదు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కూర్చుంటారో తెలియదు. మేము పోలేదండి. ఈసారి కొత్త బ్యాట్స్మెన్ ను దింపింది బీఆర్ఎస్. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో పొలిటికల్ టాక్ మూస ధోరణిలో పోతుందనుకుందా, లేక డిఫెన్స్ ఆటలో వెనకబడ్డామని భావించిందా? కారణం ఏదైతేనే బీఆర్ఎస్ తరపున మైక్ అందుకొని 1, 2, 3 అంటూ లాజికల్ వార్ షురూ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాజీ బ్యూరోక్రాట్ గా తనకున్న అనుభవాన్నంతా రంగరించి ఫోన్ ట్యాపింగ్ జగడం నుంచి కారు పార్టీని బయటపడేసే ప్రయత్నం చేశారు ఆర్ఎస్పీ. ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు. ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీస్ అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఇలా పొలిటీషియన్స్ ఎట్లా తీసుకొస్తున్నారు? మీరు ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. దేశ భద్రత కోసం 9000 ఫోన్లు ట్యాప్ చేశామని, 500 ఈమెయిల్స్ మానిటర్ చేస్తున్నామని స్వయానా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్. కానీ ఏ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశామనే అంశాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా సీరియస్ అంశం. దాన్ని ఆషామాషిగా తీసుకొని దర్యాప్తును వెబ్ సిరీస్ లాగా నడిపిస్తూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ను రచ్చకీడుస్తోందని రేవంత్ సర్కార్ పై నైతిక దాడి చేశారు. దానికి సిట్ విచారణకు వెళ్లకముందు కేటీఆర్ కూడా ఇదే వెర్షన్ తో అధికార పార్టీని కార్నర్ చేయబోయారు. దేశ రక్షణలో భాగంగా జరిగే ఫోన్ ట్యాపింగ్ కు చట్టబద్ధత ఉంటుందని, ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పే లేదని, పోలీసింగ్ లో అదొక రొటీన్ ప్రాసెస్ అని కౌంటర్లు సిద్ధం చేసుకుంది గులాబీ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? ఒక్క అధికారం చెప్పమండి, బయటకు వచ్చి నేను చూస్తా. ధైర్యంగా చెప్పమనండి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సర్వేలెన్స్ అనేది అక్కడక్కడ ప్రభుత్వాలు ఏమైనా అస్థిరపడ్డప్పుడు పోలీసు వాళ్ళు చేస్తారు. అది మాకు సంబంధం ఉండదు బ్రదర్. రాజకీయ నాయకత్వానికి మాకు సమాచారం వస్తే కూడా ఏదన్నా అది ఎట్లా వచ్చిందని అడగడానికి కూడా మాకు హక్కు లేదు. అయితే ఫోన్ ట్యాపింగ్ చట్టరీత్యా నేరం, అత్యంత దుర్మార్గం అనే లైన్ మీదే నిలబడుతోంది ఈ రూలింగ్ పార్టీ.
గైడ్ లైన్స్ పట్టించుకోకుండా టెలిగ్రాఫ్ చట్టంలో లూప్ హోల్స్ ను ఉపయోగించుకొని కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని రివర్స్ లో కొడుతున్నారు హస్తం పార్టీ నేతలు. పైగా ట్యాపింగ్ జరిగినట్టు ఒప్పుకున్నందుకు శిక్షకు సిద్ధం కావాలని సెటైర్లు కూడా పడుతున్నాయి. ఈరోజు నువ్వు చేస్తే కొన్ని ఫోన్లు పోలీసు వాళ్ళు చేసి ఉన్నారేమో, దొంగలే వీలే అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నువ్వే నేరాన్ని ఒప్పుకున్నావు. నువ్వు నేరం చేసినాను, కొన్ని ఫోన్లు ట్యాప్ చేసినాము అని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు. కాబట్టి 2000 యాక్టు ప్రకారంగా నువ్వు నేరస్తునిగా లొంగిపోతే మంచిది. బీజేపీ కూడా ట్యాపింగ్ ఎపిసోడ్ లో బలమైన వాదనతో ముందుకొస్తోంది. సిట్ విచారణ జరుగుతోన్న తీరు మీదే కమలం పార్టీకి సందేహాలు. ట్యాపింగ్ చేసిన వాళ్ళనే పిలిచి విచారించడం ఏంటి, ఇందులోనే ప్రభుత్వ చిత్తశుద్ధేంటో కనిపిస్తోందని వాదిస్తోంది. మీరు విచారిస్తున్న వాళ్ళంతా బాధితుల, నిందితుల, సాక్షుల, ఆ క్లారిటీ ఇవ్వండి చాలు అని నిలదీస్తోంది. దర్యాప్తులో ఎందుకింత జాప్యం జరుగుతోంది, ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది అనే ప్రశ్నలకు కూడా అధికార పార్టీ దగ్గర సమాధానం సిద్ధంగా ఉంది. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్ళకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి. మా ఆనాడు పీసీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండింది. మేమంతా కూడా వాంగ్మూలం ఇచ్చాము. ప్రభాకర్ రావు తప్పించుకొని అమెరికాలో దాక్కున్నాడు. అందుకే కొత్త కాలయాపన అయింది. మళ్ళీ కొత్తగా సిట్ వేసి దీని మీద సిట్ అధికారులు దీని కొత్త మళ్ళీ అందరూ పిలుస్తూ ఉన్నారు. సిట్ అధికారులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా దీని మీద రిపోర్ట్ ఇవ్వలేరు. వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి ఆనాడు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో భాగస్వాములైనటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అధికారులందరూ పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. వారికి కూడా వాస్తవాలు తెలవాలి, నిజం బయటకు రావాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా 3 పూర్తి విరుద్ధమైన వెర్షన్లతో పోరాడుతున్నాయి. ఎవరి వాదన వారిది. ట్యాపింగ్ జరగనే లేదని మొదట్లో వాదించిన బీఆర్ఎస్ నేతలు తర్వాత దర్యాప్తు అధికారులకు దొరికిపోకుండా ఆచితూచి మాట్లాడుతూ వచ్చారు. సడన్ గా గులాబీ నేతల వాయిస్ లో స్పష్టమైన మార్పు వచ్చింది. అవును, ట్యాపింగ్ చేశాం, అయితే ఏంటి అంటూ ట్యూన్లు మార్చడం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? దర్యాప్తు అధికారుల్ని డిఫెన్స్ లో పడేయడం కోసమా, ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం పెంచడం కోసమా, జనంలో తమ పట్ల పాజిటివిటీ పెరగడం కోసమా అనే చర్చ జోరుగా జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. చిల్లర రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గులాబీ పార్టీ చాలా అగ్రెసివ్ లైన్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిండట, వాళ్ళని బెదిరించిండట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? ఇదొక లొట్టపీసు కేసని, ఫోన్ ట్యాపింగ్ పూర్తిగా పోలీసులు చూసుకునే వ్యవహారమని, ప్రభుత్వాల జోక్యం ఉండదని బీఆర్ఎస్ బిగ్గరగా చెప్తోంది. ఏం చెప్తోంది అదే. సిట్ విచారణలో కూడా ప్రభుత్వ జోక్యం లేదని, టెలిగ్రాఫ్ చట్టాన్ని సొంతానికి వాడుకున్నందుకే మీరంతా బుక్ అవుతున్నారని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ మాత్రం ఇదొక పక్క పొలిటికల్ పంచాయతీ అని తేలిగ్గా కొట్టిపారేస్తోంది. 3 పార్టీల మధ్య జరిగే పొలిటికల్ గేమ్ లో దర్యాప్తు అధికారులు విలన్లుగా మారడం మరో విషాదం. మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, 7 సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రాజకీయం ఫోన్ ట్యాపింగ్ చుట్టూ చక్కర్లు కొడుతోంది. మాస్లో మాత్రం ఫోన్ ట్యాపింగ్ మూలాల మీద మళ్లీ చర్చ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలేమిటి, ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఎవరి ఫోన్లు ఎలా ట్యాప్ చేయొచ్చు, చట్టం ఏం చెప్తోంది, వివాదాస్పదంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కోర్టులు ఏమని తీర్పులు ఇచ్చినట్టు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 419A ప్రకారం దేశ భద్రతకు ఆటంకం కలిగించే సందర్భాల్లో మాత్రమే వారి ఫోన్లను ట్యాప్ చేయొచ్చు. కానీ ఒక ఫోన్ నెంబర్ను లీగల్ గా ట్యాప్ చేయాలంటే కొన్ని నియమాలు పాటించాల్సింది. ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్ఐబి చీఫ్ తో కూడిన డిజిగ్నేటెడ్ అథారిటీని, రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ నేతృత్వంలోని కాంపిటెంట్ అథారిటీని,
చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ మెంబర్లుగా ఉన్న రివ్యూ కమిటీ, ఇలా 3 అంచెల అనుమతి కంపల్సరీ. రివ్యూ కమిటీ కూడా ఫోన్ల ట్యాపింగ్ ను నిరంతరం పర్యవేక్షించాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. లీగల్ ట్యాపింగ్ నిబంధనలకు లోబడి జరుగుతోందా లేదా అనేది చర్చించాలి. ఒక్కో నెంబర్ను 6 నెలలకు మించి ట్యాప్ చేయకుండా చూడాలి. ఒకవేళ టెలిగ్రాఫ్ యాక్ట్ ను ఉల్లంఘించి ట్యాపింగ్ జరుగుతున్నట్లుగా రివ్యూ కమిటీ గుర్తిస్తే తక్షణమే వాటిని నిలిపివేయొచ్చు. మేరకు 2017లో సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇచ్చింది కూడా. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సిట్ ఎదుట చెప్పారు ప్రభాకర్ రావు. కానీ మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నామంటూ రివ్యూ కమిటీని ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించారని సిట్ భావిస్తోంది. అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు కూడా ప్రభాకర్ రావు చెప్తేనే ట్యాప్ చేశామన్నారు. ప్రభాకర్ రావు కూడా అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేయించానని, ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలే ఇప్పుడు సిట్ రాడార్లో ఉండడం, వరుసపెట్టి విచారణకు పిలవడం తెలంగాణలో సంచలనంగా మారింది. ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు, ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా, దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. వారికి కూడా తెలుసు ఆ విషయం. గతంలో కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోన్ ట్యాపింగ్ అభియోగాలను ఎదుర్కొన్నాయి. చర్యలు తీసుకునేందుకు కోర్టుల నుంచి చివాట్లు తిన్నాయి. అని తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు ఇలా 4 ఏళ్లలో దాదాపు 40,000 ఫోన్లు ట్యాప్ అయినట్లు మొదట్లో అభియోగాలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో 70% మంది బీఆర్ఎస్ నేతలు జైలుకు పోక తప్పదని, బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు కూడా రద్దవుతుందని అప్పట్లో హెచ్చరికలు వినిపించాయి. దట్స్ వై గులాబీ పార్టీలో ఈ గుబులు. సిట్ ఇప్పుడు దర్యాప్తు దూకుడు పెంచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ట్యాపింగ్ జరిగినట్లు పరోక్షంగా అంగీకరించిన బీఆర్ఎస్ ఎటువంటి మూల్యం చెల్లించుకోబోతోంది? తెలంగాణ రాజకీయ రంగస్థలంలో మోర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కమింగ్ సూన్ అన్నమాట.